అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ అన్నా చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 నరండల్పేట్ గుంటూరు. 28 మార్చ్ 2023లో ఇన్కమ్ ట్యాక్స్ లో రూల్ నంబర్ 114AAA ప్రకారంగా ఎక్కడైతే పాన్ నెంబరు ఆధార్ నెంబరు లింక్ అవ్వవో ఆ కేసెస్ అన్నిట్లో టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పిన 1%, 2%, 0.1%, 5% కాకుండా 20% చొప్పున టీడీఎస్ చేయాలి, లేదా టీసీఎస్ అయినా సరే చేయాలి. పైగా అది క్రెడిట్స్ కూడా వాళ్ళకి రావు అని చెప్పని సర్క్యులర్ ఇచ్చారు. తరువాత 2024 ఏప్రిల్ 23వ తారీఖున సర్క్యులర్ నెంబర్ 6 అని చెప్పన్నది ఒకటి ఇచ్చి, ఈ ఏ కేసెస్ లో అయితే పాన్ అండ్ ఆధార్లు లింక్ అవ్వలేదో వాళ్ళందరికీ 20% హయ్యర్ టీడీఎస్ చెయ్యాలి. కానీ చేయకపోవటం వల్ల షార్ట్ డిడక్షన్స్ ఆర్ షార్ట్ కలెక్షన్స్ కి అందరికీ డిడక్టర్స్ కి నోటీసెస్ వచ్చినాయి. ఆ రిలీఫ్ ని ఇస్తూ మార్చి 31, 2024 వరకు చేసిన ట్రాన్సాక్షన్స్ కి షార్ట్ డిడక్షన్స్ వచ్చినా కూడా మే 31, 2024 లోపల గనక మీరు వాటిని లింకేజ్ చేసుకుంటే మీ నోటీసెస్ కి రిలీఫ్ ఇస్తాము, హయ్యర్ టీడీఎస్లు ఏమీ లేవు అని చెప్పని రిలీఫ్ ఇచ్చారు ఆ సర్క్యులర్. అంటే అది మార్చి 31, 2024తో అయిపోయింది. మరి 1 ఏప్రిల్ 2024 నుంచి ఏంటి పరిస్థితి అన్నదానికి మళ్ళా షార్ట్ డిడక్షన్స్ నోటీసెస్ వచ్చినాయి. అవి ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో నిన్న అంటే జూలై 21, 2025 సర్క్యులర్ నెంబర్ 9/2025 ఒకటి ఇచ్చారు. ఈ సర్క్యులర్ ఏం చెప్తుందంటే 1 ఏప్రిల్ 2024 నుంచి 31 జూలై 2025 అంటే ఈ నెలాఖరు వరకు ఎక్కడెక్కడైతే డిడక్షన్స్ చేశారో ఈ పాన్ అండ్ ఆధార్ లింక్ అవ్వని కేసెస్ లో 20% చేయకుండా షార్ట్ డిడక్షన్స్ చేశారు, కలెక్షన్స్ చేశారు, వాళ్ళందరికీ కూడా బిగ్ రిలీఫ్ ఇస్తూ సిబిడిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు లింకేజ్ చేసుకొని అంటే ఎప్పటి లోపల 30th సెప్టెంబర్ 2025 అంటే ఆల్మోస్ట్ సాలిడ్ గా 2 months పైన టైం ఉంది. ఈ 30th సెప్టెంబర్ లోపల గనక లింక్ చేసుకుంటే ఈ నోటీసెస్ ని వేవ్ ఆఫ్ చేసేస్తాము, షార్ట్ డిడక్షన్స్ ఏమీ లేవన్నారు. అంటే ఈ పేమెంట్స్ ఎప్పటివి 1 ఏప్రిల్ 2024 నుంచి 31 జూలై ఈ నెలాఖరు వరకు. సార్ ఒకవేళ మా ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు కాదండి 1 ఆగస్ట్ 2025 నుంచి ఉంటాయి, మరి వాటికి ఏంటి పరిస్థితి అంటే అక్కడ లింక్ అయితే ఓకే, అక్కడ కూడా పాన్ అండ్ ఆధార్కి లింక్ అవ్వకపోతే ట్రాన్సాక్షన్ జరిగిన మంత్ దగ్గర నుంచి మాక్సిమం 2 months టైం ఇచ్చారు. ఆ 2 months లోపల పాన్ అండ్ ఆధార్ లింక్ చేసుకుంటే అక్కడ కూడా ఏ రకమైన షార్ట్ డిడక్షన్స్ కానీ ఏమి లేవు, ఉండవు. అంటే 20% చేయక్కరా, నార్మల్ ట్యాక్స్ చేయొచ్చు. బట్ ఏదైనప్పటికీ ఫ్రెండ్స్, మీరు టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు లేదా టీసీఎస్ కలెక్ట్ చేసేటప్పుడు పాన్ అండ్ ఆధార్ లింక్ అయినాయా లేదనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగానే డిడక్ట్ చేయండి, కలెక్ట్ చేయండి. దాని ప్రకారంగానే టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయండి. సో అదర్వైజ్ ఈ షార్ట్ డిడక్షన్స్ రావటం, నోటీసెస్ రావటం, సర్క్యులర్ కోసం వెయిట్ చేయటం, లేదంటే ఇంట్రెస్ట్ పెనాల్టీలు కట్టుకోవడం చాలా బిగ్ హెడేక్ గా ఉంటుంది. మీకు పాన్ అండ్ ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్